నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి గతంలో చూసుకున్నట్టయితే తెలంగాణ అంటే నాకు చాలా ఇష్టం, అక్కడ అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది అక్కడ ప్రజలకి, అది ఇది అని చెప్పేసి చాలా వరకు మాట్లాడారు, అసెంబ్లీలో కూడా మాట్లాడారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కోనసీమకి తెలంగాణ ప్రజల వల్లే దిష్టి తాకిందని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తెలంగాణలో తీవ్ర దుమారం రేగిందని చెప్పాలి. ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తగిన కౌంటర్ కూడా ఇస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే కొన్ని రోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. కోనసీమలో కొబ్బరి చెట్లు కేవలం మొండాల్లాగా మిగిలిపోయాయి, దిష్టి తాకింది, తెలంగాణ ప్రజల వల్ల దిష్టి తాకింది అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత ఇక్కడ ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ నేతలు అది స్పందించారు, చాలా గట్టి కౌంటర్స్ కూడా ఇచ్చారు, వార్నింగ్స్ కూడా ఇచ్చారు. మళ్ళీ ఎందుకంటే జనసేన కార్యకర్తలు కూడా వాళ్ళకి కౌంటర్స్ ఇస్తున్నారు. సో దీన్ని అసలు ఎట్లా చూడాలి సార్? పిచ్చి పేలాపనకి, బుద్ధి జ్ఞానం లేని మాటలకి, అర్థం పర్థం లేని అవాకులు చవాకులు ఒక ప్రాంతం మీద మాట్లాడితే సరే, కోనసీమ అందాల గురించి, కోనసీమ పచ్చదనం గురించి జగమెరిగిన సత్యం. కానీ దానికి ధీటుగా 2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కూడా హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ వెస్ట్ బెంగాల్ని బీట్ చేసి వాళ్ళ తెలంగాణ సమాజం సమాధానం చెప్పింది పచ్చదనం అంటే ఇది అని. అలాంటి సామర్థ్యం ఉన్న ఒక రాష్ట్రం మీలాంటి వాళ్ళు శాతకాంతనం వల్ల, నేను డైరెక్ట్గా చెప్పాలంటే చిరంజీవి గారు కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు హైదరాబాద్ని గుజులిపోయాడు, ఇంక మాట్లాడకుండా. ఆ రోజున్న ఎర్రిమాలోకం కాంగ్రెస్ వాళ్ళ వలన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరూ బుర్రతక్కుతనం వల్ల రాష్ట్ర విభజన జరిగింది. ఆ ముసలోళ్ళు వాళ్ళ కాక చేతకాని ససవతనం వల్ల మన రాష్ట్రాన్ని కోల్పోయాం. తర్వాత ఈ హైదరాబాద్ అనే ప్రాంతంలోంచి వచ్చే 10 రూపాయలతో ఉదాహరణకి సమైక్య రాష్ట్రంలో కూడా 10 ప్రాంతాలకి 10 రూపాయలు వచ్చేవి. ఎందుకంటే హైయెస్ట్ రెవెన్యూ జనరేషన్ ఇక్కడే జరుగుతుంది. సో ఇవేవీ తెలియకుండా అసలు ఇక్కడ పౌరుషాల గడ్డ తెలంగాణ, ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటాలు కానీ లేదా తెలంగాణ ఉద్యమ నేపథ్యాలు కానీ బుద్ధి జ్ఞానం అవడానికి తెలిస్తే ఇక్కడ రాష్ట్రం ఏర్పడిందే మన మనోభావాలు, ప్రాంతీయతత్వం మీద, ప్రాంతంలో మనం మాట్లాడుతున్న తెలుగు భాష యొక్క ఐడెంటిటీ కోసం రాష్ట్రంలో రామారావు గారు చెప్పిన మాట ఏదైతే ఉంటే తెలుగువాడని గర్వంగా పిలుచుకునే నేపథ్యంలో కూడా ఉపతత్వం అంటాను నేను. అదే తెలంగాణ సామాజిక వర్గ భాష వల్ల ఇది విభిన్నంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి ఒక ఐడెంటిటీ కావాలని ప్రయత్నం చేసిన పోరాటానికి ఫలితమే రాష్ట్రం ఏర్పడింది. అలాంటిది నువ్వు ఏమీ కాకుండా ఇక్కడ మనుషుల యొక్క భావాలు, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే కోతులు రైలు పెట్టండి, మీ వాళ్ళు మీకు బాగా తెలుస్తుంది. ఇక్కడ మీ పార్టీయే లేదు. ఇక్కడ ఫస్ట్ థింగ్ మీ పార్టీ స్ట్రక్చరల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఏదైనా ఉంటే దాని ప్రకారం ఏదైనా చేస్తే లేదా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్న మీరు అనుకుందాం. ఒక పక్క మీరు బీజేపీతో ఎంత మీరు అంటకాయకేద్దాం ఉన్నా సరే, మనకు కిషన్ రెడ్డి మొహమ్మద్ నాకు అక్కర్లే బీజేపీతో జనసేనతో పోతే మొహమ్మద్ చెప్పేసాడు ఆయన. అలాంటి నేపథ్యం మీద పెట్టుకొని రేట్ చూసుకుని ఇక్కడ ఫస్ట్ థింగ్ గోరుతో పోయేది గొడ్డల దాకా. ఏదో నేను దిష్టి తగిలేసింది పచ్చదనం విషయంలో ఏదో పొరపాటున మాడానో గ్రహపాటున మాడానో అది నిర్మించుకుంటే అయిపోద్ది. అంతానికి పోయి పాపం కంటే ఏమవుతుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనోభావాలు గాయమైనప్పుడు సినీ ఫోటోగ్రఫీ కెపాసిటీలో ఎవరు కోమటిరెడ్డి గారు రెస్పాండ్ అయింది, సినిమాలు కుదరవు ఇక్కడ అని. బికాజ్ ఇక్కడ బతుకుతుంది, ఇక్కడ మీరు ప్రాంతంలో ఇక్కడ పోనీ మీకు ఆంధ్రప్రదేశ్లోనే ఇల్లు కట్టుకుని అక్కడే ఉన్నారు, ఇక్కడ ఏం చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి లాగా చెప్తే వింటాం. ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ అది ఇలా ఆయన ఉన్నాడని. ఇక్కడ మీరు అనవసరంగా ఇక్కడే బతుకుతూ ఇక్కడే ఫామ్ హౌస్లో ఆవులు వెనకాల తిరుగుకుంటూ చెట్లు మొక్కలు నీళ్ళు పెట్టుకుంటూ తిరుగుతూ ఇక్కడ ఇల్లు ఏమో నంది హిల్స్లోనే అక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉండి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళ గురించి మీకు ఇష్టం లేని మాడితే అసలు ఎవరెవరు మీకు దిష్టి పెడతారు? అంటే ఇప్పుడు చెప్తున్నాను, ఆ తుఫాన్ పరిసర ప్రాంతాల్లో వచ్చిన తీవ్రతగా అంచనా వేయడంలో మీది మెజరబుల్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. కొబ్బరి చెట్లు టోపేరాలు లేచిపోయి దాని మీద మీకు అవగాహన లేదు. అన్నీ జగన్మోహన్ ఆవ్యాసం రాయలేదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళైనా ఇది అరే 30-40 ఏళ్ళు బట్టి అక్కడ సముద్రం నీళ్ళు ఎగదాన్ని ఇటుకొచ్చి ఆ ఉప్పు నీళ్ళతో జరుగుతున్న ప్రాబ్లం వల్ల కొబ్బరి పంట ఎంత తీవ్ర నష్టం వస్తుందో ఆక్రమణ వెలిబుచ్చుకుంటుంటే రెండు రాజకీయాలు మాట్లాడాడు. మరి దేనికి వెళ్ళి నువ్వు ఉప ముఖ్యమంత్రి కెపాసిటీలో అసలు వెళ్ళమే తప్పు. వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు ఆల్రెడీ, అచ్చినట్టుగా ఉంటుండే నేను ఎందుకు వెళ్ళినట్టు నువ్వు గమనించినా? పెద్ద దాంట్లో దూరిపోతారు వెళ్ళి
వీళ్ళు ఏడు చేసావు చూసినామంటే కాల్చొచ్చు. దాని పర్యవసానం ఇవాళ లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నాం. వీళ్ళు వదలరు. తెలంగాణలో ఒకసారి సెంటిమెంట్ మొదలైందంటే క్షమాపేక్షలు ఉండవు. అంటే ఇప్పుడు జనసేన వాళ్ళు ఉన్నారు, శిరీష అంటే రాయపాటి అరుణ, సంపత్ నాయక్ వాళ్ళు తెలంగాణ నాయకులకే మళ్ళీ కౌంటర్స్ ఇస్తూ వీడియోలు తీసి పెడుతున్నారు. మా సినిమాలు ఎట్లా, మా నాయకుడు సినిమాలు ఎట్లా ఆడనివ్వకుండా అది ఆడితే బిక్కు బిక్కులు ఆడుకుంటూ ఒక 2 రోజులు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అండ్ ఇంకొక ఆమె వెంకట్ బల్మూరి గారు కూడా మాట్లాడితే, మీరు క్షమాపణ చెప్పాలని మాట్లాడితే తను కూడా శిరీష్ అనే వ్యక్తి కౌంటర్ గా ఎట్లా ఏమని అయ్యా జాగిరా అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాయి. ఇది కరెక్ట్ అంటారా? ఇస్తారు, వాళ్ళు సమాధానం ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. వాళ్ళ ఆర్గ్యుమెంట్లు అవన్నీ మనకు అనవసరం. మనం ఇందులో గమనించవలసిన విషయం అంటే సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ గా కోమటిరెడ్డి గారు ఇచ్చింది పక్కన స్టిక్కర్. అలాగే జడ్చర్ల ఎమ్మెల్యే గారు అనిరుద్ధ్ రెడ్డి గారు ఖచ్చితమైన సమాధానం అడుగుతున్నాడు. దేర్ ఆస్కింగ్ అండ్ దేర్ రిమైండింగ్ ఫర్ సారీ. ఆ పదం విరమించుకుని సారీ చెప్పమంటున్నారు. అది పొరపాటును దొరికిన పదమే కాదంటలేదు, కానీ అది సందర్భానుచితం మాటలు కదా. తలతోక లేకుండా తిరువతను లేకుండా మాడితే అంటే ఇట్లాంటి మాటలు మాట్లాడవచ్చా? ఇక్కడే ఉంటూ ఇక్కడ ఇప్పుడు ఎవరైతే కార్యకర్తలు కూడా ఉన్నది ఇక్కడే ఉండి కూడా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అంటే వాళ్ళు నిజమైన తెలంగాణ వాదులు కాదన్నట్టే కదా, అలా కూడా చూసుకోవచ్చు. ఇందులో తెలంగాణ వాదం అదంతా కాదమ్మా. కాదంటారు. 2 రాష్ట్రాలు విడిపోయి ఒక సూర్యోద్భవ వాతావరణంలో ఇక్కడ సెటిలర్స్ తో కూడిన తెలంగాణలో బ్రహ్మాండంగా బతుకుతున్నారు అందరూ. ఎవరికీ కష్టం లేదు. ఇటు నుంచి వెళ్ళి అక్కడ బతికినోడు ఎవరు లేడు. ఇది గమనించి మనం ఫస్ట్ అంచేత ఒక హార్మోనీని డిస్టర్బ్ చేయడానికి మీరు ఎవరు? ఈ సినిమా అన్నది ఒక కాన్సెప్ట్. మీరు ఇవాళ సినిమా ఆన్యము అన్నది ఫ్యాన్స్ పరంగా మీరు రెస్పాండ్ అవ్వండి, నో కాంట్రడిక్షన్. కానీ ఆయన ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవిలో ఉండి ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డులో ఉన్న ఉభయ గోదావరి జిల్లాలో ఒక తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడిన మాట ఆక్షేపణీయం. అది విత్డ్రా చేసుకోవాలి. తెలాతోక లేకుండా వీళ్ళు ఫ్యాన్స్ ఆ సినిమా ఆన్యం పోతే మా హీరో మా ఇష్టం అవన్నీ అసందర్భ పేలాపనల కింద చూడాలి. సినిమా కాదు ఇక్కడ కాన్సెప్ట్. ప్రాంతాన్ని ఒక అవహేళనకరమైన ఒక పదంతో ఉచ్చరించబడింది. మనం దిష్టి పెట్టేవాళ్ళం అని కాదు కదా. తెలంగాణ ప్రజలు ఇక్కడ సామాజిక వర్గం ఎప్పుడు దిష్టి పెట్టే కార్యక్రమం లేదు. సమైక్య రాష్ట్రంలో కోనసీమ రాష్ట్రం ప్రాంతం గురించి కూడా ఇక్కడ ఎంతో గర్వంగా చెప్పుకునే వాళ్ళం కదా. ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేవాళ్ళం, అవునా కదా. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వైపరీత్యాన్ని అవగాహన రాహిత్యంతో చేసిన దగ్గర మనం ఏం చేయగలుగుతాం? ఓకందని మోతా తుఫాను గాలులకి ఏదైనా జరుగుతుంది. ప్రళయం, అది ప్రళయాన్ని ప్రాంతంతో ముడిపెడితే ఎట్లా? ఇప్పుడున్న పరిస్థితులలో మరి పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పే అవకాశం ఉందంటారా? చెప్తారంటారా? ఖచ్చితంగా చెప్పాలా. నాకు తెలిసి చంద్రబాబు గారి నోటీస్లోకి వెళ్తే పిలిచి 2 గట్టి క్లాస్ పీక్ మరి చెప్పిస్తారు నాకు తెలిసినంత వరకు. అవుతుంది ఇది ఖచ్చితంగా. అంటే ఒక లెటర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాకపోతే దాని మీద సైన్ లేదు, ఏం లేదు. జస్ట్ ఒక లెటర్ హెడ్ మీద ఇది జస్ట్ ఒక అనుకున్న మాటలు తప్ప అందులో నేను తప్పుగా ఉద్దేశించి మాట్లాడింది ఏం కాదు అని చెప్పేసి. అలా కుదరదమ్మా, అలాంటివన్నీ సంత గాజుల్లాగా అలాంటి కుదరవు. ఇప్పుడు చాలా అఫీషియల్ గా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలోనే ఆ పదాన్ని విరమించుకుని చెప్పాలి. దే నీడ్ టు రిలీజ్ అ ప్రెస్ నోట్ సీరియస్లీ. లేకపోతే ఈ పరిస్థితులు ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నాయంటారు మన తెలంగాణ ప్రాంతంలో. ఇక్కడ మనకు కొన్ని ఛానళ్ళకి ఎలాగైంది చూసావు కదా. సో అట్లాంటివి ఇక్కడ అయ్యే పరిస్థితులు అయితే ఖచ్చితంగా పోతాయి. మీకు స్టేట్ లో అంటే మీకు ప్రొటెక్షన్ అంతా టోటలీ కాన్సెప్ట్ డిఫరెంట్. ఇది అనుకోకుండా మాట్లాడిన మాటలు అంటారా సార్ నిజంగా మీరు? అది అంతా నాకు అనవసరం అమ్మా. యాదృచ్ఛికంగా వచ్చిన మాటలు లేకపోతే ఇంటెన్షనల్ గా మాట అవన్నీ అనవసరం. ఆ పదం ఒక ప్రాంతాన్ని ఒక రాష్ట్రాన్ని మీదకి ఒక అపహాదం అన్నది ఆ కాన్సెప్ట్ లో చూడాలి. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మనుషులు ఏదో మాట దొరుకుతాం, మాట దొరికినప్పుడు దాన్ని వెనక్కి తీసుకోమంటే అట్లా దేనికి పోర్షన్ దాంట్లో. అది ఇది ఇక్కడతోనే దీనికి ఒక ఎండ్ కార్డ్ పడితే మంచిది, లేకపోతే ఇంకా చాలా 2 రాష్ట్రాల మీద సూర్యోద్భవ వాతావరణంలో ఉన్న దగ్గర హార్మోని డిస్టర్బ్ చేయడానికి మనం ఎవరం? పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని ఇండివిజువల్ గా చూడకండి ఎవరు. ఆయన ఒక రాష్ట్రంలో ఒక కేబినెట్ హోదా కలిగిన మంత్రి హోదాలో చూడండి. ఆ కేబినెట్ హోదా మంత్రి మాట్లాడిన మాట తప్ప రైటా? అది కూడా ఆ డిస్ట్రిక్ట్ లో పక్క జిల్లా వాడు ఏదో అయిందిరా మీకు, లేకపోతే ఈ సెల్లంగి పెట్టి వాళ్ళు ఉంటారా, లేవన్నా సెల్లంగిలు పెట్టారా, అలాంటి ఏదో మాడితే అర్థం ఉంటుంది. ఒక రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర దృష్టికోణాన్ని మాట్లాడితే అది చాలా తప్పు కదా. మనవరం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.